హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్యూ డేస్ నుంచి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పిక్ అప్లోడ్ చేశాను స్టోరీలో. ఇక్కడ నాకు ఈ ఏరియాలో అదేదో పెడతారు కదా, మర్చిపోయిన పేరు. దీని ఏమంటారు? ఇక్కడ పెట్టేదాన్ని ఏమంటారు? కెనాలా క్యాన్ ఏదో సంథింగ్. ఇక్కడ ఒకటి పెడతారు కదా, సో అది దాంతో నేను ఒక పిక్ అప్లోడ్ చేసా స్టోరీలో. సో అందరూ మెసేజ్ చేశారు ఏమైంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది, గెట్ వెల్ సూన్ అని మెసేజెస్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అందరూ తొందరగా కోలుకోవాలని కోరుకున్నందుకు. అంటే ఏమైంది అని అడిగారు కదా. అసలు ఏమైందంటే పాస్ట్ ఫ్యూ డేస్లో మా అక్క పెళ్ళి జరిగిందనమాట. సో అప్పుడు పసుపుకి, ప్రధానంకి అండ్ పెళ్ళికి కొంచెము నేను ఎప్పుడు బయట తిరగను, ఎప్పుడు ఇంట్లోనే ఉంటా. చల్లగా ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని రిలాక్స్ అవుతాను. అట్లాంటిది కొంచెం బయటికి వెళ్ళి ఎండకి ఎక్స్పోజ్ అయ్యి అటు ఇటు తిరగడం వల్ల కొంచెం స్ట్రెయిన్ అయిపోయాను ఆల్రెడీ. అండ్ దాంతో పాటు కొంచెం ట్రావెలింగ్ కానీ పెళ్ళిలో తిరగడము, ఫుల్ వేడి ఉండడం వల్ల, ఫుల్ టయర్డ్ అయిపోవడం వల్ల ఆ ఎండకి ఫస్ట్ నేను ఎగ్జాస్ట్ అయిపోయినా. దాని తర్వాత ఇంటికి రాగానే నాకు ఫస్ట్ ఎఫెక్ట్ అయింది ఏంటంటే మోషన్స్ వచ్చినాయి కదా అని చెప్పి తినకుండా అట్లా ఉన్నా. బానే ఉంది ఎప్పటి వరకు కూడా. డాడీ నాకు మజ్జిగ చేసి పెట్టారు, ఫ్రిడ్జ్ లో పెట్టారనమాట. సో ఫ్రిడ్జ్ లో పెడితే నేనేం చేసిన, సరే తాగుదామని మర్చిపోయినా. దాని తర్వాత సో సడన్ గా గుర్తొచ్చి అరే తాగాలి కదా అని చెప్పి వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్నది తీసి యాజ్ ఇట్ ఈస్ ఇట్లా బయట ఒక 10 minutes కాదు కదా, ఒక 5 minutes కూడా పెట్టకుండా దాన్ని తీసేసి తాగిన. డైరెక్ట్ ఇట్లా ఏమైందంటే ఒకేసారి ఇట్లా జుమ్ అన్నది. నాకు నెక్స్ట్ డే నుంచి థ్రోట్ పెయిన్ స్టార్ట్ అయింది. అది కూడా ఫీవర్ రాలేదు అప్పటికి, థ్రోట్ పెయిన్ స్లైట్ గా. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే ఇంకొంచెం థ్రోట్ పెయిన్ పెరిగి లైట్గా ఫీవర్ స్టార్ట్ అయింది. సో అప్పుడు మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేసినాము ఇంట్లో. డాక్టర్ దగ్గరికి ఏం వెళ్ళి ఒక డోలో కానీ థ్రోట్ పెయిన్ కానీ అడిగి తెచ్చేసుకున్నాను. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఏది లైట్ తీసుకోకండి. నేను అలా లైట్ తీసుకొని ఏముందిలే అది ఇది అనుకోవడం వల్లనే నాకు ఫైనల్గా ఇంజెక్షన్స్ ఎక్కించాల్సి వచ్చింది. సో అందువల్ల చెప్తున్నా నేను. తర్వాత ఏమైందంటే నార్మల్ థ్రోట్ పెయినే కదా అని లైట్ తీసుకున్నా. కానీ ఏమైందంటే ఫీవర్ చాలా ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. ఎలా అంటే ఒక్కసారి నేను పడుకుంటే మమ్మీ ఫుల్ టెన్షన్ పడిందనమాట. ఆ రేంజ్లో పడుకునిపోయాను, నిద్రపోయాను అనమాట. నిద్రపోవడం అంటే నార్మల్ నిద్ర కాదు, అది అది వేరే లెవెల్ నిద్ర అనమాట. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా రియలైజ్ అయ్యాము ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలి అని. బట్ ఆ టైంలో ఏమైంది, డాడీకి అర్జెంట్ వర్క్ ఉండి డాడీ లేరు ఇంట్లో. సో దట్ ఇంకా లేట్ అయిపోయింది హాస్పిటల్కి. మళ్ళీ డాడీకి కాల్ చేసి, అంటే మమ్మీ నేను వెళ్ళొచ్చు, మమ్మీ అరేంజ్ చేసింది అప్పటికి వెళ్దాము అని చెప్పి. మమ్మీ కార్ వచ్చు, వెళ్దాము అని అనింది. నాకు ఎప్పుడైనా కానీ మమ్మీ డాడీ ఇద్దరు ఉంటేనే నాకు అదొక ధైర్యం. మా డాడీ లేకపోతే ఆ రోజు ఫుల్ బెంగేసింది నాకు. ఎందుకంటే బాగోనప్పుడు అనిపిస్తుంది కదా, ఇట్లా మమ్మీ డాడీ నాకు ఇద్దరు ఉండాలన్నమాట. ఐ కాంట్ బ్రీత్ నాకు బాగున్నప్పుడు అసలు, వాళ్ళిద్దరు లేకపోతే. సో డాడీ ఉన్నప్పుడే వెళ్దాము అన్నట్టు నేను చూద్దాం ఈ ఒక్క రోజు అని. సో నెక్స్ట్ డే డాడీ వచ్చారు. అప్పుడు ఏమైందంటే సైలెంట్ అయింది మళ్ళీ. సైలెంట్ అయింది, తగ్గుతుంది, తగ్గుముఖం వచ్చింది కదా అన్నట్టు మళ్ళీ ఆపితే మళ్ళీ ఏమైందంటే మళ్ళీ రివర్స్ అయింది. అది మళ్ళీ సీరియస్గా ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. థ్రోట్ ఇంకా ఫుల్ వాసిందనమాట. అసలు నిద్ర కూడా పట్టనంత వేడి, ప్లస్ కళ్ళు మూస్తే పిచ్చి పిచ్చి థాట్స్, పిచ్చి పిచ్చి కలలు, అంతా ఫుల్ బ్లర్రీగా ఏదో అసలు నాకేం అర్థం కాలేదు ఆ రోజు. మళ్ళీ తగ్గి మళ్ళీ ఎక్కి మళ్ళీ తగ్గి ఇట్లా మనం ఆటలాడకూడదు అని చెప్పేసి, అది మనతో ఆటలాడుతుంది, మనం దాన్ని లైట్ తీసుకోకూడదు అని చెప్పేసి వెళ్ళాలని చెప్పేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ మనకు చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు ఏవేవో పిచ్చి పిచ్చి అన్నీ తిన్నారు, సో అందువల్ల వచ్చింది ఇది. పిచ్చి పిచ్చి అంటే నేను చెప్పాను ఇట్లా డీటెయిల్గా. ఫస్ట్ ఇట్లా పెళ్ళికి వెళ్ళాము, అక్క పెళ్ళి ఉండే అప్పుడు నేను ఇట్లా తిరగాల్సి వచ్చింది, దాని తర్వాత ఇట్లా నాకు మోషన్స్ అయినాయి, దాని తర్వాత ఇట్లా మజ్జిగ తాగా, ఇట్లా ఒక ప్రాసెస్లో చెప్పుకుంటూ వస్తే మజ్జిగ వల్ల కాదు అది, మీరు బయట ఏవేవో తిన్నారు, ఐస్ క్రీమ్స్ అవి ఇవి ఏవేవో అట్లా తిని ఉంటారు, సో అందువల్ల మీకు ఇట్లా వచ్చింది. ఓకే ఓకే అనుకున్నా. అంటే నేను
అక్క వాళ్ళ పెళ్లి కోసం అట్లా ఈవెంట్స్ ఉంటాయి కదా! చిన్న చిన్న ఈవెంట్స్ వాటి కోసం ఎళ్ళినప్పుడు ప్రతిసారి ఫుల్ వేడనిపిచ్చేది నాకు. వేడనిపించినప్పుడు థమ్స్ అప్‌లు, స్ప్రైట్‌లు చల్లవి ఇంటేక్ చేసుకున్నాననమాట. సో, దానివల్ల మెల్లిమెల్లిగా ఇది డ్యామేజ్ అవ్వుకుంటూ వచ్చింది. నేను భయపడ్డా టైఫాయిడ్ గానీ, డెంగ్యూవా లేకపోతే ఇంకేమైనా ఫీవరా అని చెప్పి అడుగుతున్నా అనమాట. సో, ఫస్ట్ టెస్టులు చేయించండి అని టెస్టులు చేయించి తీసుకొచ్చిన తర్వాత చెప్పారు. సో, ఇది ఇన్ఫెక్ట్ అయింది త్రోట్ అని. చెప్పిన తర్వాత అంటే దీంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా టైఫాయిడ్ గానీ, డెంగ్యూ గానీ అంటే, "నువ్వెందుకు టైఫాయిడ్ అండ్ డెంగ్యూ ఉన్నాయా, ఉన్నాయా అని భయపడుతున్నావు. వాటికంటే ఇదే డేంజర్" అని చెప్పాడు డాక్టర్. నాకు నవ్వొచ్చింది. అవునా అనుకున్నా. నేను ఇదే చిన్నది, అవి పెద్దవి అని అనుకున్నాననమాట. ఎందుకంటే నాకు చాలా చిన్నప్పుడొచ్చింది. మళ్ళీ ఇప్పుడే రావటం ఇది. అమ్మా! ఇంత మాట్లాడేసరికి మళ్ళీ నీరసం వచ్చింది గైస్. ఇంకా ఇది చాలా పెద్ద స్టేజ్‌లో ఉంది. అంటే పెద్ద స్టేజ్ అంటే కొంచెం, కొంచెం సీరియస్‌గానే ఉంది. సో, మనం తొందరగా క్విక్‌గా ట్రీట్ చేయాలంటే గనక ఇంజెక్షన్స్ ఎక్కించాల్సిందని చెప్పి ఈడ పెట్టారది. ఇక్కడ పెట్టేటప్పుడు అదంతా పెద్ద స్టంట్ అయింది గైస్. అసలు నేను చెప్పలేను. అంటే బ్లడ్ వచ్చిందనమాట. అదొక అదొక విచిత్రమైన స్టోరీ అనమాట. అది మీకు మళ్ళీ చెప్తా నేను. సో, నేనక్కడికెళ్ళిన తర్వాత అక్కడ నాకు హాస్పిటల్‌లో నన్ను చూసి హాయ్ అని చెప్తుంటే, నేను ఎవరబ్బా! నన్ను చూసి హాయ్ అని చెప్తున్నారు అని చూసాను. చూస్తే షీ ఈస్ మై క్లాస్‌మేట్ అనమాట. నా చిన్నప్పటి మిత్రురాలు. సో, తనను చూసాను సడెన్‌గా. వావ్! అనిపిచ్చింది. చిన్నప్పుడు గదా! మళ్ళీ ఇప్పుడు కనిపిచ్చింది ఏంటని. దోమ. మమ్మీ బ్యాట్ తీసుకురావా? దోమ వచ్చింది. అసలు దోమలు బతకనివ్వట్లేదు. ఫీవర్ వచ్చిందని గూడా లేదు గైస్ ఈ దోమలకి. పిచ్చి కుట్లు కుడుతున్నాయి. సో, ఎందుకిది ఇట్లనే ఉంచుకున్నానని మీకు డౌట్ రావచ్చు. అంటే నీట్‌గా వాష్ చేయొచ్చు కదా అని. వాసింది. పెట్టించుకునేటప్పుడు ఒక స్టంట్ అయింది. తీసేటప్పుడు ఒక స్టంట్ అయింది. స్టంట్ అంటే ఇన్ ద సెన్స్ పెద్ద స్టంట్ ఏం గాదు. చిన్న స్టంటే. బట్ నేనది బేర్ చేయలేనంత స్టంట్ అది. సో, పెట్టేటప్పుడు రక్తం వచ్చింది. పీకేటప్పుడు అది ఇంత వాసింది. అంటే బానే వాసింది. సో, దాన్ని టచ్ చేయొద్దని నేను ఫిక్స్ అయ్యాననమాట. సో, ఈ వాపు తగ్గే వరకి టచ్ చేయొద్దనుకున్నా. ఇప్పుడు బెటరే ఉంది వాపు. బట్ స్టిల్ మమ్మీ ఎందుకొచ్చింది చెప్పు, అంతటా మొత్తం తగ్గిపోయిన తర్వాత క్లీన్ చేసేద్దామన్నారు. సో, అందుకోసం వెయిటింగ్ అనమాట. ఓకే. బై ద వే నేనిప్పుడు పర్లేదు బాగున్నాను. గొంతు బావుంది. కానీ కంప్లీట్‌గా అయిపోలేదు. నాకింకా 5 డేస్ యాహ్! 5 డేస్ ఉంది. ఇంకా నాకు 5 డేస్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంజెక్షన్స్ అవసరం లేదమ్మా. కానీ నీకు మెడిసిన్ వాడాలి నువ్వు 5 డేస్ అని చెప్పి 5 డేస్ ఇచ్చారు. 5 డేస్ తర్వాత రమ్మన్నారు. అప్పుడు మళ్ళా చెక్ చేస్తారనమాట గొంతులో. దెన్ అప్పుడు డాక్టర్ విల్ డిసైడ్ అనమాట. కంటిన్యూ చేయాలా వద్దా అని. ఫుడ్ అయితే టార్చర్. టార్చర్ అనుభవిస్తున్నా. లాస్ట్ చికెన్ తిన్నది పెళ్ళిలో కూడా తినలే చికెన్. ఎప్పుడు తిన్నా? పెళ్ళికి ముందరే. అప్పటి నుంచి నాట్ ఈటింగ్ ఎనీథింగ్. జస్ట్ కర్డ్ రైస్, సాంబార్ రైస్. సో, ఇప్పుడు నేను ఒక టానిక్ టైప్ ఇచ్చారనమాట. టానిక్ అంటే టానిక్ కాదది. అది జస్ట్ లైక్ మనము నోట్లో ఇలా నేను ఇప్పుడు వేడి నీళ్ళు, ఉప్పు నీళ్ళు అంటాం గదా! సో, గార్గిల్ అంటాం గదా! ఆ గార్గిల్ చేసేది ఒకటిచ్చారనమాట. సో, యాంటీబయోటిక్ ఓకే. ఒకటిచ్చారు. సో, అది డైలీ నేను 3 పూట్ల గొంతులో పోసుకొని అనాలి. సో, అది కొంచెం మంటగా ఉంటది. సో, ఇప్పుడది చేయాలనమాట. దాని టైం అయిపోయింది. సో, నేను ఐ విల్ కంటిన్యూ దిస్ లేటర్. ఓకే. మీరు గూడా జాగ్రత్త.